స్పర్శ్ టెక్స్ట్ బుక్లో కావికండ్లో రహీంకే దోహే రెండవ లెసన్. సో రహీంకి సంబంధించి మనం మొదటిగా మనం తెలుసుకుందాం. 1556లో ఈయన జన్మించారు, 1626లో చనిపోయారు. రహీం సంబంధించి టెట్ డిఎస్సి పరంగా కంప్లీట్ వివరణ మీకు ఇదే ఛానల్లో మీకు లభిస్తుంది. రహీం అని సెర్చ్ చేయండి, ఏపీ హిందీ సేవా సమితి రహీం అని సెర్చ్ చేయండి. రహీం కా జన్మ లాహోర్ अब पाकिस्तान में सन 1556 में हुआ. రహీం యొక్క జన్మం అంటే పుట్టుక ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి లాహోర్లో 1556లో జన్మించారు. ఇంకా పూరా నామ్ అబ్దుర్ రహీం ఖాన్ ఖానా తా. ఈయన యొక్క పూర్తి పేరు అబ్దుర్ రహీం ఖాన్ ఖానా. పూర్తి పేరు ఏంటండి? అబ్దుర్ రహీం ఖాన్ ఖానా. రహీం అరబీ, పార్సీ, సంస్కృత్ और हिंदी के अच्छे जानकार थे. రహీంకి అరబీ, పార్సీ, సంస్కృత్ మరియు హిందీలో మంచి ప్రావీణ్యత కలిగి ఉన్నారు. इनकी नीतिपरक उक्तियों पर संस्कृत कवियों की स्पष्ट छाप పరిలక్షిత్ హోతీ హై. ఈయన నీతివంతమైన పద్యాలకి సంస్కృత కవుల యొక్క ప్రభావం మనకి కనిపిస్తుంది. రహీం మధ్యయుగీన్ దర్బారీ సంస్కృతికే ప్రతినిధి కవి మానే జాతే హై. రహీం మధ్యయుగంలో ఈ దర్బారీ అంటే ఆస్థానం అనమాట. ఆస్థాన సంస్కృత కవుల్లో ఈయన ప్రముఖం అని చెప్పవచ్చు. अकबर के दरबार में हिंदी कवियों में इनका महत्वपूर्ण स्थान था. అక్బర్ ఆస్థానంలో హిందీ కవుల్లో ఈయనకి మంచి గుర్తింపు ఉంది. రహీం అక్బర్ కే నవరత్నం మే సే ఏక్ తే. రహీము అక్బర్ యొక్క నవరత్న కవులలో ఈయన ఒకరు. రహీం కే కావ్య కా ముఖ్య విషయ శృంగార్, నీతి ఔర్ భక్తి హై. రహీం యొక్క కావ్యం యొక్క ముఖ్య విషయం ఏంటండి? శృంగార్, నీతి, భక్తి. రహీం బహుత్ లోకప్రియ కవి తే. రహీము చాలా లోకరంజక కవి. इनके दोहे सर्वसाधारण को आसानी से याद हो जाते हैं. ఈయన సాధారణమైన వ్యక్తులకు కూడా ఈయన యొక్క పద్యాలు గుర్తుంటాయి. इनके नीतिपरक दोहे ज़्यादा प्रचलित है. ఈయన నీతిమంతమైనటువంటి దోహేలు చాలా ప్రాచుర్యం ఉన్నాయి. जिनमें दैनिक जीवन के दृष्टांत देकर कवि ने उन्हें सहज, सरल और बोधगम्य बना दिया है. ఈయన మరి ఆ పద్యాల్లో దైనిక జీవనంలో గడిపేటువంటి విషయాలను జోడించి వాటిని సరళంగా, సహజంగా, బోధగమ్యంగా తయారు చేశారు. రహీం కో అవధి और ब्रज दोनों भाषाओं पर समान अधिकार था. రహీంకి అవధి మరియు బ్రజ్ రెండు భాషలపై సమాన అధికారం అంటే సమానంగా పట్టు ఉంది. इन्होंने अपने काव्य में प्रभावपूर्ण भाषा का प्रयोग किया है. ఇతను తన కావ్యంలో ఒక ప్రభావవంతమైన భాష ప్రయోగించారు. రహీంకి ప్రముఖ కృతియా హై. రహీం యొక్క ముఖ్యమైనటువంటి రచనలు ఏంటంటే రహీం సత్సయి, శృంగార్ సత్సయి, మదనాష్టక్, రాస్ పంచాధ్యాయి, రహీం రత్నావళి, బరవై, భాషిక్ భేదవర్ణన్. రహీం సత్సయి, శృంగార్ సత్సయి, మదనాష్టక్, రాస పంచాధ్యాయి, రహీం రత్నావళి, బరవై, బాసిక్ భేదవర్ణన్ అనేది ఈయన యొక్క ప్రముఖ రచనలు. ఇవన్నీ కూడా ఏ సభీ కృత్య రహీం గ్రంథావళి మే సమాహిత్ హై. ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయండి. రహీం గ్రంథావళి అనే పుస్తకంలో ఉన్నవి. ప్రస్తుత పాఠ మే రహీం కే నీతిపరక్ దోహే దియే గయే. ప్రస్తుత పాఠంలో రహీం నీతికి సంబంధించిన దోహేలు ఇవ్వబడ్డాయి. ఏ దోహే జహా ఏక్ और पाठक को और औरों के साथ कैसा बर्ताव करना चाहिए इसके శిక్షా దేతి హై. ఈ యొక్క పద్యాలు ఇతరులతో మనం ఏ విధంగా మెలగాలి, ఇతరులతో మనం ఆచరణ ఏ విధంగా ఉండాలనేది మనకి తెలియజేస్తుంది. వహీ మానవ మాత్రకో కరణీ और అకరణీ ఆచరణ కా భీ నసీహత్ దేతే హై. అవే మానవులు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కూడా మనకి ఉపదేశిస్తుంది. నసీహత్ అంటే ఉపదేశించడం. ఇన్హే ఏక్ బార్ పढ़ लेने के बाद भूल पाना संभव नहीं है और उन स्थितियों का सामना होते हुए इनका याद आना लाजमी है. సో ఒకసారి మనం చదివితే వాటిని మర్చిపోము. సో ఆ యొక్క సంఘటనలు మనకు ఎదురైనప్పుడు అవి గుర్తుకు రావడం సహజం. జిన్కా ఇన్మే చిత్రణ హై. అవి ఈ పాఠంలో మనకి కనిపిస్తాయి. రహీం కే దోహేలో భాగంగా మనం మొదటి దోహే యొక్క అర్థం, భావం చూద్దాం. రహిమన్ ధాగా ప్రేమ కా మత్ తోడో చటకాయ్, టూటే సే ఫిర్ నా మిలే ఘాట్ పరిజాయ్. రహీం ఏమంటున్నాడంటే మన ప్రేమ అంటే ఇక్కడ రహీం దృష్టిలో ప్రేమ అంటే విశ్వాసం, నమ్మకం. దాన్ని ధాగా అంటే దారంతో పోల్చడం జరిగింది. ఏ విధంగా అయితే రహిమన్ ధాగా ప్రేమకు మత్ తోడో చటికాయ్, దారాన్ని తటాలను తెంపకూడదు,
చట్కాయ్ అంటే झटके తటాలున ఒకేసారి దారాన్ని మనం తంపేసాం అనుకో, టూటేసే ఫిర్ నా మిలే ఘాట్ పరిజాయ్. ఒకవేళ తెగిపోయింది అనుకోండి, మళ్ళీ అది కలుసుకోదు. ఒకవేళ మనం దాన్ని కలిపిన ఏమవుతుంది, అక్కడ ముడి పడుతుంది. మిలే ఘాట్ పరిజాయ్, ఘాట్ అంటే ముడి, మిలే ఘాట్ పరిజాయ్, దాన్ని ముడి పడిపోతుంది. అదేవిధంగా మనకి ఇతరుల మీద ప్రేమ కానీ, విశ్వాసం కానీ, నమ్మకం కానీ ఒకసారి కోల్పోయిన తర్వాత మరలా అటువంటి నమ్మకం, విశ్వాసం మరలా మనకి తిరిగి రాదు. అదే ఇక్కడ రహీము ఈ యొక్క మొదటి దోహేలో చెప్పాలనుకున్నాడనమాట. రహిమన్ ధాగా ప్రేమ కా మత్ తోడో చటకాయ్, టూటే సే ఫిర్ నా మిలే ఘాట్ పరిజాయ్. రహీం కే దోహేలో రెండవ దోహే, రహిమన్ నిజ मन की विधा मन ही राको गोय, सुनी अटी लहै लोग सब बाटी ना लहे कोई. रहिमन निज मन की विदा मन ही राको गोय, सुनी अटी लहै लोग सब बाटी ना लहे कोई. అంటే రహీం కహితే కి నిజ మనకి విధ అంటే మన మనసులో ఉన్నటువంటి దుఃఖం, మన మనసులో ఉన్నటువంటి బాధ, మనహీ రాకో గోయ్, మన మనసులోనే ఉంచుకోమంటున్నాడు. ఎందువల్లంటే సునీ అటిలహే లోగ్ సబ్, సునీ అటిలహే లోగ్ సబ్. అటిలహే అంటే ఇక్కడ అర్థం ఏం చెప్పుకున్నాం, అటిలహే మజాక్ ఉడానా అంటే ఎగతాళి చేయడం, బిద్ద అంటే దర్ద్ అంటే బాధ, కోయి ఎవరైనా, బాట్నా పంచుకొనుట, నిజ అప్నే మన యొక్క. సునీ అటిలహే లోగు సబ్ అంటే మన బాధను విని, మన దుఃఖాన్ని విన్న తర్వాత వాళ్ళు మనల్ని ఎగతాళి చేస్తారు. అంటే సమాజంలో అందరూ కూడా ఒకేలా ఉండరు. కొంతమంది మన బాధల్ని, మన దుఃఖాల్ని చూసి వాళ్ళు సంతోషిస్తారన్నమాట, అలాంటి వారు. సో అలాంటి వారికి కూడా మన బాధని, మన దుఃఖాన్ని తెలియజేయొద్దు అంటున్నారు. బాటీ నా లహే కోయ్, ఎవరికి మన బాధని వారితో పంచుకోవద్దు అని చెప్తున్నాడు. సో రహిమన్ నిజ మనకి బిదా మనహీ రాకో గోయ్, సునీ అటిలహీ లోగ్ సబ్ బాటీ నా लहे कोई. रहीम कहते हैं कि अपनी मन की जो व्यथा बाधा मन में ही रखो, दूसरों से बांटना नहीं, क्योंकि वो अपने व्यथा को सुनकर, अपने बाधा को सुनकर वो क्या करते हैं, मजाक उड़ाते हैं. रहीम के दोहेलो भागंगा मूडव दोहे, एकई सादे सब सदै, सब सादे सब जाय, रहीमन मूलही सींचबो फूलई फलई అఘాయ్. ఏకై సాదే సబ్ సదే. ఇక్కడ రహీం ఏమంటున్నాడంటే, రహీం క్యా కహతే హై కి ఏ కార్య కర్నే సే సభీ కార్య పూరా హోతా హై, అంటే సభీ కార్య కే బాద్ ఏక్ సభీ పూరా హోతా హై. అంటే రహీము ఒక పని పూర్తి అయిన తర్వాత, మనం ఏదైనా ఒక పని పూర్తి చేసిన తర్వాత మరొక పని దాని అంతటా అదే పూర్తి అవుతుంది. అన్ని పనులు దాని తర్వాత అవే పూర్తి అవుతాయి. అలా కాకుండా సబ్ సాదే సబ్ జాయ్, సబ్ సాదే సబ్ జాయ్, అలా కాకుండా అన్ని పనులు ఒకేసారి చేయాలనుకున్నాం అనుకోండి, ఏ పని అవ్వదు. సభీ కార్య एक ही साथ करने की कोशिश करने से कोई भी कार्य पूरा नहीं होगा. అంటే అన్ని పనులు ఒకేసారి చేయడానికి ప్రయత్నిస్తే ఏ పని కూడా అవ్వదు. దానికి ఉదాహరణ ఏం చెప్తున్నాడంటే రహీము, రహీమన్ మూలహి సీంచుబో ఫూలై ఫలై అఘాయ్. అంటే చెట్టు మొదల్ని మనం నీరు పోసినప్పుడు, అంటే చెట్టు అది తృప్తి చెందినప్పుడే అది పూలు ఇస్తుంది. అంటే చెట్టుకి మనం ఒకేసారి మనం నీరు పోసినంత మాత్రాన అది పూలు ఇచ్చేది, అది తృప్తి చెందాలి. అంటే అది కొన్ని రోజుల తర్వాత చెట్టు పెద్దదయ్యి పళ్ళు ఇస్తుంది. సో ఆ విధంగా ఏదైనా మనం పని చేసేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళాలి అని రహీం చెప్తున్నాడు. అంటే గాబరా పడకూడదు. एक काम के बाद दूसरा काम करना चाहिए. सभी काम एक ही बार करने की कोशिश करने से कोई भी काम पूरा नहीं होगा అని రహీం చెప్తున్నాడు. ఓకేనా. నాలుగవ దోహే, चित्रकूट में रमी रहे रहीमन अवध नरेश, जा पर विपदा पड़त है सो आवत यादेश. चित्रकूट में रमी रहे रहीमन अवध नरेश. ఇక్కడ అవధ్ నరేష్ అంటే అయోధ్య, నరేష్ అంటే రాజు కదా, నరేష్ కార్ధ్య రాజా. అంటే అయోధ్య రాజు ఎవరు, శ్రీరాముడు.
శ్రీరాముడికి వనవాసం చేయాల్సి వచ్చింది. సో వనవాసం చేయడం వల్ల శ్రీరాముడు ఎక్కడికి వచ్చాడు? చిత్రకూట వచ్చాడు. అంటే చిత్రకూట అనేసి దట్టమైన అడవికి వచ్చాడు. చిత్రకూటమే రమీ రహే రహిమన్ అవధ్ నరేష్, అంటే అయోధ్య రాజు అయినటువంటి శ్రీరాముడు చిత్రకూటలో ఉండవలసి వచ్చింది. రమీ రహే ఉండవలసి వచ్చింది. అంటే ఈ చిత్రకూట ఎలాంటిదంటే చాలా దట్టమైనటువంటి అంధకారమైనటువంటి అడవి. మరి సాధారణమైన వ్యక్తులు ఎవరో కూడా ఈ అడవిలో ఎవరో ఉండలేరు. జాపర్ విపదా పడతే హై సో ఆవత్ ఏ దేశ్, అంటే రహీం ఏమంటున్నాడంటే ఇక్కడ ఉదాహరణగా ఎవరికైతే అటువంటి ఆపద వస్తుందో, అటువంటి కష్టం వస్తుందో వారు ఇలాంటి ప్రదేశానికి వస్తారు. రహీం ఏం చెప్పాలనుకుంటున్నాడంటే మన కష్టకాలంలో మనం ఎటువంటి పని చేయడానికైనా సరే మనం వెనకాడం. సో ఆ విధంగా శ్రీరాముడు దట్టమైనటువంటి అంధకారమైనటువంటి అడవిలో ఉండవలసి వచ్చింది. ఎందువల్లంటే వనవాసం చేయాలి కాబట్టి. సో అదేవిధంగా మనం కూడా ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఏ పనైనా సరే చేయడానికి మనం వెనకాడం. 5వది దీరగ్ దోహా అరతికే ఆకర్ తోరే ఆహి జో రహీం నట్ కుండలి సిమిటి కూది చढ़ జాహి. దీరగ్ దోహా అరద్ కే ఆకర్ తోరే ఆహి జో రహీం నట్ కుండలి సిమిటి కూది చढ़ జాహి. ఇక్కడ అరత్ అంటే అర్థము అని అర్థము. ఆకర్ అంటే అక్షరం లేదా పదము. తోరే అంటే తోడే, కొద్దిగా. దీరగ్ దోహా అరదికే ఆకర్ తోరే ఆహి. రహీం యొక్క దోహే వాటిలో అక్షరాలు కానీ పదాలు కానీ చాలా తక్కువ ఉంటాయి, కానీ వాటి యొక్క అర్థం చాలా విస్తృతంగా చాలా లోతుగా ఉంటుంది. దీరగ్ దోహా అరదికే అంటే రహీం యొక్క దోహాల యొక్క అర్థం చాలా విస్తృతంగా ఉంటుంది, కానీ ఆకర్ తోరేహి ఆహే అంటే అందులో అక్షరాలు పదాలు కానీ చాలా తక్కువ ఉంటాయి. అంటే దోహే అంటే 2 లైన్లతో కూడినటువంటిది కదా. అదేవిధంగా జో రహీం నట్ కుండలి సిమిటి కూది చढ़ జాహి. నట్ అంటే ఇక్కడ మెజీషియన్ అంటే గారడీ చేసేవాడు. కుండలి అంటే ఒక రింగ్ లాంటిది అనమాట. ఇలా రింగ్ ఉంటుంది కదా, మనం మ్యాజిక్స్లో చూస్తుంటాం అలా రింగ్ ఉంటుంది. ఆ మెజీషియన్ ఏం చేస్తాడు? ఆ గారడీ చేసేవాడు తన మొత్తం శరీరాన్ని ఈ రింగ్లోకి దూర్చి పైకి వస్తాడు కదా. సిమిటి అంటే అందులో దూర్చి పైకి సముదాయించడం, అందులో దూర్చి మళ్ళీ పైకి వస్తాడు అన్నమాట. కూది చढ़ జాహి. సో ఆ విధంగా గారడీ చేసేవాడు శరీరం పెద్ద ఆకారంలో ఉన్న ఆ చిన్న నుంచి తన శరీరాన్ని మొత్తం తీసేస్తాడు. అదేవిధంగా రహీం యొక్క దోహేల్లో అక్షరాలు లేదా పదాలు చాలా తక్కువ ఉంటాయి, కానీ వాటి అర్థం విస్తృతంగా వ్యాపకంగా లోతుగా ఉంటుంది. 6వ దోహా ధని రహీం జల్ ఫంక్ కో లఘు జియ పివత్ అఘాయ్ ఉదది బడాయి కౌన్ హై జగత్ పివాసో జాయ్. ధని అంటే ధన్య అంటే గొప్పది, ధన్యులు. ఫంక్ కీచడ్ అంటే బురద, లఘు చోట అంటే చిన్నది, ఉదది అంటే సాగర్ అంటే సముద్రం, పివాసో అంటే ప్యాస దాహం, అఘాయ్ తృప్తి చెందుట. ధని రహీం జల్ ఫంక్ కో లగజియ పివత్ అఘాయ్. ఇక్కడ రహీం ఏమంటున్నాడంటే జల్ ఫంక్ అంటే కీచడు కదా, అంటే బురద నీరులో అనేక చిన్న చిన్న జీవరాశులు నివసిస్తూ ఉంటాయి. ఆ జీవరాశులన్నీ కూడా ఆ బురద నీటిని తాగుతూనే తన దాహాన్ని తీర్చుకుంటాయి. సో బురద నీరు చాలా గొప్పది అని అర్థం. బురద నీరు రహీం దృష్టిలో చాలా గొప్పది, ఎందుకంటే ఆ బురద నీరే అనేక జీవరాశుల యొక్క దాహాన్ని తీరుస్తుంది. కానీ ఉదతి బడాయి కౌన్ హై, ఉదతి అంటే సాగర్ అంటే సముద్రంలో నీరు చాలా ఎక్కువ ఉంటుంది. చాలా బడాయి కౌన్ హై చాలా ఎక్కువ ఉంటుంది. సో జగత్ పివాసో జాయ్, కానీ జగత్తులో ఎవరికి కూడా దాహాన్ని తీర్చడానికి పని చేయదు. అంటే ఇక్కడ సముద్రపు నీరు కంటే ఆ బురద నీరే చాలా గొప్పది అని అర్థం. అంటే రహీం ఏం చెప్పాలనుకుంటున్నాడంటే దేన్ని కూడా మనం చిన్నచూపు చూడకూడదు, అవసరానికి తగ్గట్టు అవి వాటి యొక్క ప్రాముఖ్యత అనేది ఉంటుంది. 7వ దోహా నాద్ రీజీ తన దేత్ మృగ్ నరధన్ హేత్ సమేత్ తే రహీం పశుసే అధిక్ రీజేహు కచు నాదేత్. నాద్ అంటే
संगीत की ध्वनि నాదస్వరము, సంగీత నాదస్వరము. రీజి మోహిత హోకర్, కుష్ హోకర్ అంటే మైమర్చిపోవుట, తన్మయత్వం అవుట. నాద్ రీజి తన దేత్ మృగ్, మృగం అంటే జింక. ఇక్కడ జింక నాదస్వరం వల్ల మైమరిచిపోయి తన శరీరాన్ని అర్పించేస్తుంది. తన దేత్ తన శరీరాన్ని అర్పించేస్తుంది. అంటే జింక ఈ నాదస్వరం విన్నప్పుడు మైమర్చిపోయే సమయంలో వేటగాడు ఏం చేస్తాడు, తన్ని వేటాడేస్తాడు. అదేవిధంగా ప్రేమ పట్ల ఆకర్షితులయ్యి మొత్తం తన ధనంతో పాటు సర్వస్వాన్ని అర్పించేస్తాడు. సో ఆ విధంగా అర్పించిన తర్వాత ఎదుటి వ్యక్తి తే రహీం పశుసే అధిక్ రీజేహు కచు నా దేత్. సో ఆ విధంగా అర్పించుకున్న తర్వాత తిరిగి ఎదుటి వ్యక్తి తనకేమి ఇవ్వకపోతే తనను మోసం చేసినట్లయితే పశువు కంటే చాలా హీనుడు అనేసి రహీం ఇక్కడ చెప్తున్నాడు. అంటే సమాజంలో అనేక రకాల మనుషులు ఉంటారు. అంటే సమాజంలో చాలామంది ఎలాంటి వ్యక్తులు ఉంటారంటే ప్రేమ అభిమానం పేరుతో మోసం చేస్తారు, వాళ్ళకి తిరిగి ఏమీ ఇవ్వరు. అలాంటి వ్యక్తుల గురించి రహీము ఈ దోహే చెప్పాడు. 8వ దోహా, బిగరీ బాత్ బనై నహి లాక్ కరౌ కిన్ కోయి, రహిమన్ పాటే దూద్ కో మతే నా మాకన్ హోయ్. బిగిడి అంటే చెడిపోయిన, పాటే దూద్ ఫటావా దూద్ అంటే విరిగిపోయినటువంటి పాలు, మత్తన అంటే చిలకడం. బిగరీ బాత్ బనై నహి లాక్ కరౌ కిన్ కోయి అంటే బిగరీ బాత్ చెడిపోయినటువంటి విషయం. అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ చాలా ఆలోచించి జాగ్రత్తగా చేయాలి. ఒక్కసారి ఆ విషయం చెడిపోయిందంటే లాక్ కరౌ కిన్ కోయి 1,00,000 సార్లు ప్రయత్నించినా దాన్ని మనం సవరించలేము. అదేవిధంగా రహీం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పాటే దూద్ అంటే విరిగిపోయినటువంటి పాలు ఎన్నిసార్లు చిలికినా సరే అందులో నుంచి మనం వెన్నని మనం తీయలేము. ఆ విధంగా మనం ఏ పని చేసినా సరే ఆలోచించి వ్యవహరించాలి. 9వ దోహా, రహిమన్ నిజ్ సంపత్తి బినా కోవు నా విపది సహాయ్, బిను పానీ జో జలజ్ కో నహి రవి సకే బచాయ్. నిజ్ అంటే అపన అంటే మన యొక్క, విపది అంటే విపత్తి ఆపద, సహాయిత, జలజ్ అంటే కమల పువ్వు, రవి సూర్యుడు. రహిమన్ నిజ్ సంపత్తి బినా కోవు నా విపది సహాయ్. రహీం ఏం చెప్తున్నాడంటే మనకి ఆపద వచ్చినప్పుడు మన సంపదే మనకు రక్షిస్తుంది. ఎదుటి వాళ్ళు ఎవరు కూడా, మిగతా వారు ఎవరు కూడా మనల్ని రక్షించరు. ఇక్కడ సంపద అంటే డబ్బులు ఒకటే కదండి, మనం సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు కానీ, మంచితనం కానీ, గౌరవం కానీ ఇవన్నీ కూడా మనల్ని రక్షిస్తాయి ఆపద సమయంలో. బిను పానీ జో జలజ్కో నహి రవి సకే బచాయ్. ఇక్కడ జలజ్ అంటే కమల పువ్వు యొక్క సంపద ఏంటి, నీరు. ఆ నీరు లేకపోతే, బిను పానీ నీరు లేకపోతే రవి కూడా అంటే సూర్యుడు కూడా రక్షించలేడు. ఇక్కడ రహీం ఏం చెప్పాలనుకుంటున్నాడంటే మన శక్తి సామర్థ్యాలపైనే మనం ఆధారపడాలి, ఎదుటివారిపై మనం ఆధారపడకూడదు అని రహీం ఇక్కడ చెప్పాలనుకున్నాడు. 9వ దోహా, రహిమన్ దేకి బడేన్కో లగునా దీజియే డారీ, జహా కామ్ ఆవే సూయి కహ కరే తరవారి. బడేన్ అంటే బడా అంటే పెద్ద, లఘు అంటే చోట చిన్న, ఆవే అంటే ఆనా అంటే రావడం. అంటే రహిమన్ దేకి బడేనికో లగునా దీజియే డారీ అంటే రహీం ఏం తెలియజేస్తున్నాడంటే మనం పెద్ద వాటిని చూసి అంటే పెద్ద వస్తువులను చూసి లగునా దీజియే డారీ అంటే నిర్లక్ష్యం చేయడం, అంటే చిన్న వాటిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. అంటే మనం పెద్ద వ్యక్తులు చూసి సాధారణంగా వారిని గౌరవిస్తాం, చిన్నవారిని మనం నిర్లక్ష్యం చేస్తాం, వారిని పట్టించుకోము కదా. సో ఆ విధంగా చేయకూడదు అంటున్నాడు. జహా కామ్ ఆవే సూయి కహా కరే తరవారి. సో సూది ఎక్కడైతే ఉపయోగపడుతుందో అక్కడ కత్తి అంటే ఖడ్గము అక్కడ ఉపయోగపడదు కదా. అంటే కత్తి చేసే పని కత్తి చేస్తుంది, సూది చేసే పని సూది చేస్తుంది. సూది చేసే పని కత్తి చేయలేదు, కత్తి చేసే పని సూది చేయలేదు. సూది ఎందుకు, దేనికి ఉపయోగం, కుట్టడానికి ఉపయోగం. కత్తి ఏదైనా నరకడానికి కానీ కోయడానికి కానీ ఉపయోగం. ఆ విధంగా దేని ప్రాముఖ్యత దానికి ఉంటుంది, ఏ వస్తువు యొక్క ప్రాముఖ్యత ఆ వస్తువుకు ఉంటుంది. అంటే ఎవరి ప్రాముఖ్యత వారికి ఉంటుంది. అవసరానికి తగ్గట్టు ఆయా వస్తువులు కానీ ఆయా వ్యక్తులు కానీ మనకి ఉపయోగపడతారు. ఎవరిని కూడా నిర్లక్ష్యం చేయకూడదు, ఎవరిని కూడా చిన్న చూపు చూడకూడదు అనేసి రహీం ఇక్కడ చెప్పాలనుకున్నాడు.
చివరిగా 10వ దోహా, రహిమన్ పానీ రాఖియే బిను పానీ సబ్ సోన్, పానీ గయే నా ఊబరై మోతీ మానుస్ చూన్. ఇక్కడ ఓబరై అంటే సంరక్షణ కన్నా అంటే సంరక్షించుట, సూన్ అంటే అసంభవం అని అర్థం. రహిమన్ పానీ రాఖియే బిను పానీ సబ్ సూన్, పానీ గయే నా ఓబరే మోతీ మానుస్ చూన్. అంటే పానీ అంటే ఏంటి? నీరు. అంటే ఈ నీటిని మోతీ మానుస్ చూన్ మూడు అర్థాల్లో రహీము ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే నీటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. నీరు లేకపోతే ముత్యానికి కానీ, మానుష్ అంటే మనిషికి కానీ, చూన్ అంటే ఆట అంటే పిండికి కానీ ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఉండదు. పానీ గయే నా ఊబరే మోతీ మానుస్ చూన్ అంటే ఈ పానీతో ఇవన్నీ కూడా మోతీ మానుస్ చూన్ ఇవన్నీ కూడా సంరక్షించబడుతున్నాయని అర్థం. అంటే ఇక్కడ రహీం ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఇక్కడ మోతీ పానీ అంటే రహీం దృష్టిలో మోతీకి ప్రకాశం అంటే ముత్యం అనేది ప్రకాశిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. సో ఆ ప్రకాశం లేకపోతే ముత్యానికి ఏ విధమైనటువంటి విలువ ఉండదు. మనిషికి పానీ అంటే విలువ, వినమ్రత, మానమర్యాదలు అవసరం. అవి లేకపోతే మనిషికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఉండదు. చూన్ అంటే ఆట అంటే పిండికి నీరు ఉంటేనే ఆ పిండి అనేది మెత్తబడుతుంది. సో ఈ విధంగా ఈ పానీ ఇవి లేకపోతే వాటికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఉండదు అనేసి రహీం ఇక్కడ తెలియజేస్తున్నాడు.